ఒకవేళ ఆఫ్ కోర్స్ ఇవి ఎర్లీ ట్రెండ్లే అయినప్పటికీ అదిగో పోస్టల్ బ్యాలెట్తో పాటు ఈవీఎంల కౌంటింగ్ కూడా ప్రారంభమైపోయింది. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కి ఆధిక్యత కనిపిస్తూ ఉంది. జూబ్లీ హిల్స్లో పోస్టల్ బ్యాలెట్లో జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఆధిక్యాన్ని కనబరుస్తుంది. నవీన్ యాదవ్ ఖాతాలో 50, మాగంటి సునీత ఖాతాలో కేవలం 10 మాత్రమే ఉన్నాయి. కారు జోరు ఇక్కడ తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది. హస్తం తన వేవ్ను చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అటు బీహార్ను చూస్తే బీహార్లో బీజేపీ జేడీయూ 30 స్థానాల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక స్థానానికి ఇప్పుడు లీడ్ని సాధించింది. 17 నుంచి 18కి కాంగ్రెస్ తన లీడ్ని కొనసాగిస్తుంది. కాంగ్రెస్ ఆర్జేడీ 18 చోట్ల, బీజేపీ జేడీయూ 30 చోట్ల తన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇతరులు 3 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. కాంగ్రెస్ మరి ఈ రేసులో ముందుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుందా? బీజేపీ 35 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుంది. కాంగ్రెస్ ఆర్జేడీ 22 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుంది. దగ్గరగా బీజేపీని అందుకోవటానికి కాంగ్రెస్ తన రేసును మెల్లగా ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శివ, మీరు అందుబాటులో నుండి ఒకసారి జూబ్లీ హిల్స్ కి వెళ్ళొద్దాం. జూబ్లీ హిల్స్ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్, పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేసేసరికి నవీన్ యాదవ్ ఖాతాలో 50, మాగంటి సునీత ఖాతాలో కేవలం 10 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఏంటి అక్కడ కౌంటింగ్ సర్లు ఎలా ఉంది? ఎస్ రోహిత్, అయితే ఇప్పటికే ఈ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ అయితే మొదలైందనే చెప్పాలి. ప్రస్తుతానికి మనము కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద అయితే ఉన్నాము రోహిత్. పూర్తిగా ఇటు పోలింగ్ కు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతా ఉంది. పూర్తిగా 103 ఓట్లు ఉన్నటువంటి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయో అందులో 101 ఓట్లు అయితే వృద్ధులు, వికలాంగులు ఎవరైతే హోమ్ ఓట్స్ ఉంటాయి, అంటే ఇంటి వద్దకే వెళ్ళి ఎన్నికల అధికారులే తమ ఓట్లని తీసుకుంటారో అలాంటి ఓట్లు పూర్తిగా 101 ఓట్లయితే నమోదయ్యాయి. ప్రజెంట్ మనకు ఆ ఈవీఎంకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కూడా ఇప్పుడే మొదలయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఓట్ల లెక్కింపు ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఏదైతే ఉందో అందులో ప్రధానంగా ఇప్పటికే అది కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరి కొద్దిసేపట్లోనే ఈవీఎంలు ఏదైతే వీవీ పార్ట్స్ ఉంటాయో, ఈవీఎంల తర్వాత ఓట్లు వేసిన తర్వాత వీవీ పార్ట్స్లో మొత్తం స్లిప్లన్నీ కూడా వచ్చి పడతా ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఆ వీవీ పార్ట్స్ను కూడా కొద్ది సేపటి క్రితమే ఓపెన్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలయ్యి 20 నిమిషాల సమయం కూడా దాటుతూ ఉంది. అయితే ఇటు ఒక్కొక్క రౌండ్కి సుమారుగా 25 నుంచి 40 నిమిషాల సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క రౌండ్కి 42 టేబుల్స్ని ఏర్పాటు చేసి ఆ టేబుల్స్ వద్ద లెక్కింపు కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎన్నికల అధికారులు. 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి ఏజెంట్స్, లెక్కింపు కార్యక్రమానికి కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఏజెంట్స్ ని ఏర్పాటు చేసుకొని, అలాగే ప్రధానంగా సంబంధించిన బిగ్ అప్డేట్ నుంచి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. విజయ్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. బీహార్ లో బీజేపీ ఆర్జేడీ లీడ్ పెరుగుతుంది. ఏకంగా 43 చోట్ల బీజేపీ జేడీయూ కూటమి లీడ్ ను